హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. జగన్ పని అయిపోయింది. ఇక జగన్ ఒక ఏది అసలు దారుణమైన ఓటమి చూశాడు. ఇంకా ఆయన మీద కేసులు, జైలుకి వెళ్ళటాలు ఇలాంటివన్నీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. బట్ అదేమీ కరెక్ట్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీడియా చాలా దీని మీద అగ్రెసివ్గా కూడా చాలామంది వీడియోస్ చేస్తున్నారు. చాలామంది కూడా దీని మీద రకరకాలుగా ఇక జైలుకి వెళ్ళిపోతారు. ఈవెన్ భారతీని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. బట్ జగన్ పని ఏం అవ్వలేదు. ఇప్పుడే అసలు కీలకం ఇప్పుడే ఉంది. అతను ఏదైతే కోరుకున్నాడో, కాకపోతే ఇతనికి కంప్లీట్ మెజారిటీ రాలేదు. కానీ ఇతను ఏదైతే కోరుకున్నారో, ఏదైతే తనకి లోక్సభలో అంత మెజారిటీ ఉంటే నేను నిలదీయగలను, వాళ్ళకి లేకపోతే అనుకున్నాడో, అఫ్కోర్స్ ఇప్పుడు లేదు, ఓడిపోయారు. కానీ రాజ్యసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఇప్పుడు అతనే కీలకం. ఈరోజు ఏది అంటే ఒక బిల్ పాస్ కావాలి అంటే అది రాజ్యసభలోనూ, ఇక్కడైతే మనకి శాసన మండలిలో కూడా ఆమోదం పొందాల్సిందే. అటు లోక్సభలోనో లేకపోతే ఇక్కడ శాసనసభలోనో ఆమోదం పొందితే ఒక్కటే సరిపోదు. రెండు కూడా రాజ్యసభలోనూ ఇక్కడ శాసన మండలిలో కూడా బిల్స్ పాస్ కావాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్దతు అనేది చాలా అవసరం. ఒక రకంగా చెప్పాలంటే మనం లోక్సభలో చంద్రబాబుకి ఎంత బలం ఉందో రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డికి అంత బలం ఉందని, వైఎస్ఆర్సీపీకి అంత బలం ఉందనేది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం. సో చాలా అంశాలను ఇక్కడ మనం పరిశీలించుకుంటే రాబోయే 2 సంవత్సరాల వరకు కూడా అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అటు రాజ్యసభలో కావచ్చు, ఇక్కడ మండలిలో కావచ్చు, వీళ్ళదే మెజారిటీ కాబట్టి అంటే ఒకవేళ టీడీపీ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు ఈ రాజ్యసభ మెంబర్స్ని కొనుక్కోవాలి జగన్మోహన్ రెడ్డి నుంచి అక్రమ మార్గంలో అతని గతంలో అతని పార్టీ నుంచి కొంతమందిని కొనుగోలు చేసినట్టు ఇప్పుడు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ చేస్తే చేయొచ్చు కూడా. కానీ ఇతను మాత్రం ఇప్పుడు కీలకంగానే ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏదైనా సరే చివరికి మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఓడిపోవడానికి రీజన్స్లో ఒక కారణంగా చెప్తున్నారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సో దాన్ని రేపు ఆమోదించాలన్నా ఇక్కడ జగన్ మద్దతు కావాల్సిందే. దాన్ని రద్దు చేయాలన్నా ఇప్పుడు చేశారు కాబట్టి రద్దు చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి మద్దతు కావాల్సిందే. ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్న చర్చ ఏంటంటే అమిత్ షా జగన్కి ఫోన్ చేసి మాట్లాడారు, సేమ్ టైం సోనియా గాంధీ కూడా మాట్లాడారు అని చెప్పేసి బయట వార్తలు వస్తున్నాయి. ఇవైతే ఎవరు ధృవీకరించలేదు. కానీ జరుగుతున్న వార్తల ప్రకారం నిజంగానే ఇది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే చంద్రబాబు ఎంత కీలకమో అంత జగన్మోహన్ రెడ్డి కీలకం. కాబట్టి ఇంకొకటి ఇక్కడ మోదీకి కావచ్చు లేకపోతే అమిత్ షా కావచ్చు, వీళ్ళ బీజేపీకి అయితే పర్టికులర్గా నితీష్ మీద అలానే చంద్రబాబు మీద అంత పెద్ద గొప్పగా నమ్మకాలు ఏం లేవు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో విభేదించినప్పుడు చాలా కామెంట్స్ అంటే కుటుంబాన్ని చూసుకోవడం చేతగాని వాడికి ప్రధానమంత్రిగా దేశాన్ని ఏమెళ్తాడు అని చెప్పేసి ప్రధానమంత్రి మోదీ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఈ విడిపోటాలు కలవటాలు వాళ్ళకి మామూలే. ఎక్కడ అవకాశం వస్తే అక్కడికి వెళ్తారు. కాబట్టి వాళ్ళందరినీ నమ్మే పరిస్థితి లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒకసారి మాట ఇస్తే తప్పరు అనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఒక చాయిస్గా ఇటు మోదీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు పెట్టుకుంటారు. సరే ఒకవేళ వీళ్ళు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వీళ్ళ మాట విని జగన్మోహన్ రెడ్డిని ఏదైనా చేయబోతే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కి కూడా వీళ్ళు కీలకం కాబట్టి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వీళ్ళ నుంచి కూడా ఒక సపోర్ట్ ఒక మద్దతు ఖచ్చితంగా అయితే వీళ్ళకి లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఓడిపోయారు కానీ ఇక్కడ 11 సీట్లకే పరిమితమైనా కూడా అంటే 90% సీట్స్ కోల్పోయినా కూడా ఇంకా 1,30,00,000 మంది ఇతనికి ఓటేశారు. అంటే ఇతను లేవడం అనేది అంత కష్టమే కాదు. అది కూడా ఒంటరిగా పోటీ చేస్తే 40% అతను సంపాదించుకోగలిగారు ఓట్లు. అంటే ఈ మొత్తం ఈ పరిణామాలన్నీ మనం చూసుకుంటే ఇతను ఎంత కీలకంగా ఉండబోతున్నారు అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి విలువ ఏంటనేది ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇటు మోదీకి కావచ్చు లేకపోతే అమిత్ షా కావచ్చు బీజేపీ పార్టీకి కావచ్చు చాలా క్లియర్గా తెలుసు అనేది స్పష్టం. సో జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు క్లియర్గా పాత్ర ఎందుకంటే నితీష్ ఇప్పుడు 200 అంటే వీళ్ళు 40 స్థానాలకే సరిపెట్టుకోవాల్సి వచ్చిన బీజేపీ ఇప్పుడు ఒకవేళ అంటే వీళ్ళ ఏదైతే మద్దతు
కోల్పోతే ఒకవేళ నితీష్ విత్డ్రా చేసుకున్నా, లేకపోతే తెలుగుదేశం పార్టీ విత్డ్రా చేసుకున్నా, ఏదైనా సరే వాళ్ళు విత్డ్రా చేసుకుంటే చాలా క్లిష్ట పరిస్థితులని బీజేపీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు జగన్నే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే 2 సంవత్సరాల లోపు ఎలాంటి పరిస్థితులు మారవు కాబట్టి, ఇతనే కీలక పాత్ర పోషించుతున్నారు కాబట్టి రేపు కేంద్రంలో ఇప్పటికీ కూడా ఆయన్ని ఏం చేయటానికి ఎవరు ముందుకు రావడానికి, ఈ భయాందోళనలు క్రియేట్ చేయడానికి జగన్ జైలుకి వెళ్ళిపోతాడు, లేకపోతే ఇంకొకటి ఏవైతే భయాందోళనలు క్రియేట్ చేస్తున్నారో అవన్నీ అవాస్తవాలు. జగన్ ఇప్పటికీ కీలకమే. చాలా క్లియర్ కట్గా ఈ 2 ఏళ్ళు కూడా జగన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తున్న అంశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.